శుభ శుక్రవారం నాడున మరి జీసస్ క్రూసిఫికేషన్ శిల్వ మరణం పొందుచుండగా ఆయన పలికిన 7 మాటలు మనం ధ్యానించడానికి ఈరోజు ఇక్కడ కూడుకొని ఉన్నాము. మరి 5 మాటలు చాలించిన తర్వాత 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఏమని మరి దేవుడు పలికి ఉన్నాడంటే, యేసు ఆ చిరకపు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది 6వ మాట. యాక్చువల్లీ చూసినట్లయితే గాడ్ జీసస్ సేయింగ్ ఆన్ ద క్రాస్ అని అన్ని మాటలకు అనొచ్చు, కానీ ఈ 6వ మాట చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ అ జస్ట్ సేయింగ్, ఇట్ ఈస్ అ క్రై. ఇట్ ఈస్ అ క్రై ఆఫ్ అకంప్లిష్మెంట్. ఇప్పుడు సమాప్తమైనది అని ఈ మాట తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఇస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందర్భంని బట్టి ఆ మాటకి అర్థం చెప్తూ ఉంటారు. బట్ ఈ బైబిల్ అనేది గ్రీక్ నుండి తర్జుమా చేసింది. సో గ్రీక్లో ఈ యొక్క మాట టెలెస్టై అంటారనమాట. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాట ఒక ప్రీస్ట్కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇప్పుడు ఆ ప్రీస్ట్ దగ్గరికి ఒక దహన బలి కోసం తీసుకొని వెళ్ళిన పశువుని తీసుకొని వాళ్ళు కంప్లీట్గా ముందు చెక్ చేస్తారు. ఎటువంటి మచ్చ డాగు ఎట్లాంటిది ఏమీ లేకుండా ప్యూర్గా ఉన్నదాన్ని తీసుకొని బలి అర్పించిన తర్వాత దెన్ ద ప్రీస్ట్ విల్ సే టెలెస్టై, అంటే ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు మనలాంటి వాళ్ళం అప్పు తీసుకున్నాము, ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాము. అప్పు ప్రతి నెల 100 అలా ఇచ్చుకుంటూ వెళ్ళిన తర్వాత ద లాస్ట్ 100 ఇచ్చేటప్పుడు ఏమని ఉపయోగిస్తారు? బికాస్ 900 ఇస్ కంప్లీట్లీ పెయిడ్ అండ్ లాస్ట్ ఒకటి ఉంది వాయిదా, అది 100 రూపీస్. అది కూడా ఇచ్చిన తర్వాత ద లెండర్ వాట్ హీ విల్ సే, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐ హోప్ యూ హ్యావ్ కనెక్టెడ్. సో కంప్లీట్ అయిపోతేనే దెన్ దే విల్ యూస్ దిస్ వర్డ్. సో జీసస్ ఆల్సో హీ క్రైడ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ అ సింప్లీ సేయింగ్. హీ సెడ్, హీ క్రైడ్ అవుట్, ఇట్ ఈస్ ఫినిష్డ్, టెలెస్టై. సో ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ శుక్రవారం నాడు ఏం జరిగింది అనేసి. థర్స్డే రోజు గెస్తెమనీ తోటలో ప్రార్థన ముగించుకున్న తర్వాత మరి ఆయనని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆయనని డిఫరెంట్ రోమన్ కింగ్స్ ఆ కోర్టుల చుట్టూ తిప్పిన తర్వాత శుక్రవారం నాడు మార్నింగ్ ఆయనని తీర్పు తీర్చడం జరిగింది. ఏంటి అంటే శిల్వ మరణం చాలా భయంకరమైన మరణం అన్నమాట. ఎంతో పెద్ద తప్పు చేస్తే కానీ దిస్ ఇస్ ద లాస్ట్ తీర్పు అన్నమాట. ఇందాక బ్రదర్ షేర్ చేసినట్లుగా అది అవుట్స్కర్ట్స్, అది మెయిన్ ఆల్ రోడ్స్ వేర్ ఇట్ ఈస్ కనెక్టెడ్, అక్కడ సిల్వ వేస్తారనమాట. సో దట్ ఎవ్రీబడి విల్ కమ్ టు నో ఇఫ్ ఎనీ వన్ రియాక్ట్ టు ద లాస్. ఎవరైతే ఆ రోమన్ ఎంపరర్కి ఆ లాస్కి ఒబే కారో వాళ్ళకి ఇలాంటి తీర్పు తీర్చడం జరుగుతుంది. సో ఈ భయంకరమైన తీర్పు మరి యేసయ్యకు కూడా వాళ్ళు తీర్చారు. సుమారు మరి భయంకరమైన శ్రమలు, మరి కొరడాలతో దెబ్బలు, తర్వాత అవమానాలు, మరి ఆ హంటర్తో కొట్టడము, అలాంటివన్నీ మరి 12 నుంచి 15 గంటల మట్టుకు అప్రాక్స్ ఆయన మరి ఇలాంటి బాధల గుండా వెళ్ళి ఉన్నారని మరి అనుకుంటున్నాను నేను. సో 9 గంటలకి మరి సిలువ ఎత్తుకొని వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత 9 గంటలకు ఆయన సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు మరి 9 నుంచి 12 గంటల దాకా మరి లేఖనాలు చదివినప్పుడు తెలుస్తుంది ఏంటంటే, సూర్యుని కాంతి ఉన్నది, ఆయన చుట్టూ ఆ వెలుగు ఉన్నదన్నమాట. బట్ దాని తర్వాత 12 నుంచి 3 గంటలు చూస్తే చీకటి పడిపోయింది. ఓకే, చీకటి పడిపోయింది. సో ఈ చీకటి ఎందుకు వచ్చింది? ఈ చీకటి 3 గంటలు ఏం జరిగింది
అది వి విల్ రెఫర్. మాథ్యూ 17th chapter 22 to 23. యోహాను సువార్త 17 22 to 23. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాథ్యూ చాప్టర్ 26:45. మాథ్యూ అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇప్పుడు 9 గంటల నుంచి 12 గంటల దాకా మరి సూర్యుడు ఉండి తర్వాత వెలుగు ఉండెను, తర్వాత 12 నుంచి 3 గంటలు చీకటిమయం. ఇప్పుడు జీసస్ అక్కడ ఏం చెప్తున్నాడు? మాథ్యూ చాప్టర్ 26:45లో ఈ గడియ ఎలాంటి గడియ అంట? చీకటి గడియ. సో ఇంతకు ముందు ఇంకొకటి కూడా చదవండి బ్రదర్. జాన్ 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఎస్. సో ఈ 12 నుంచి 3 గంటల దాకా ఇంతకుముందు యేసయ్య ఎవరు పట్టుకున్నారు అంటే ఓన్లీ పాపులు, అధికారులు, ద్రోహులు మాత్రమే ఆయనను పట్టుకొని ఉన్నారు. కానీ ఈ చీకటి పడ్డ తర్వాత 12 నుంచి 3 దాకా ఇది డార్క్నెస్ రిజెంబుల్స్ టు పాపము, ఇంకొకటి చీకటి శక్తులు. సో యేసయ్య ఆ 12 గంటల నుంచి 3 గంటల దాకా చీకటి శక్తులతో పోరాడుతున్నారనమాట. భయంకరమైన వేదనలు, భయంకరమైన పాపం నుంచి మానవాళిని రక్షించడానికి ఆయన ఆ 3 గంటల పాటు పోరాడాడు. అంతేకాకుండా ఇంకొకటి కొలిసీలు 1:13 బ్రదర్. బ్రదర్, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రైజ్ లార్డ్. సో ఈ 3 గంటల పాటు ఉన్న ప్రయాసము, ఈ పోరాటము దేనికి అంటే మిమ్మల్ని, నన్ను మరి ఆయన రాజ్యానికి నివాసులుగా చేయడానికి ఈ భయంకరమైన పోరాటము ఈ అంధకార టైంలో జరిగిందనమాట. ఆయన మనల్ని అంధకారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేయటానికి ఆయన ఈ పోరాటము చేసి ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొకటి కొలిసీలు 2nd chapter 13, 14, 15 బ్రదర్. 3 కలిసే ఉంటాయి అవి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేయవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. ఆమేన్. సో నెక్స్ట్ ఈ అంధకార సంబంధమైన దురాత్మల చేత మరి పోరాడుచు, అంతేకాకుండా ఇంకొకటి కొలిసీలు రాసిన పత్రిక 2:13లో మనం చూసినట్లయితే మనము మృతులమై ఉండగా శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును ఇది కూడా తుడిచివేశాడనమాట. చేతి వ్రాతను తుడిచివేశారు. ఇది మనకి అడ్డంగా లేకుండా మనము
రాజ్య నివాసులుగా వెళ్ళాలి అనుకుంటే కొన్ని అడ్డంకాలు, కొన్ని అడ్డులు ఉన్నాయన్నమాట. ఇవన్నిటిని కూడా తుడిచివేశాడనమాట. ఈ 12 నుంచి 3 లోపు జరిగిన సంఘటనలు ఇవన్నీ. అదే కాకుండా ఇంకొకటి పర్టికులర్గా చూసినట్లయితే ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులు అంటే ఇంకా ఎవరికి ఎటువంటి ఆయుధం లేదు, నిన్ను నన్ను పాపులుగా పిలవడానికి కానీ, తీర్పు తీర్చడానికి కానీ, హెవెన్లోకి ఎంటర్ కాకుండా ఉండడానికి కానీ లేకుండగా ప్రతి ఒక్కరిని ఏం చేశాడంట, ఆయన నిరాయుధులుగా చేశాడట. హల్లెలూయా. సో మనము ఇంకా జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచెను. బాహాటంగా అంటే అందరికీ తెలిసేటట్టుగా, అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ హీ క్రైడ్ అవుట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంత భయంకరమైన పోరాటము 3 గంటలు పోరాడిన తర్వాత హీ క్రైడ్ అవుట్, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే ఇట్ ఈస్ ఫుల్లీ పెయిడ్. మళ్ళీ కొంచెమైనా 1, 2 అట్లాంటివి ఏమీ వెనక్కి లేకుండా టోటలీ హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఓకే. సో ఇంకా ఈరోజు మీరు నేను ఈ శుభ శుక్రవారం నాడు మరి ధ్యానిస్తుండగా మనం నిర్ణయించుకోవాల్సినది ఏంటంటే, ఇందాక సిస్టర్ చెప్పినట్టు, వాట్ ఈజ్ అవర్ ప్రైమ్ డ్యూటీ టు డూ అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే, దేవుడు కోరుకునేది సాల్వేషన్ ఈజ్ ఫర్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. లైక్ వాట్ ఎవర్, ఈవెన్ దో న్యాచురల్ థింగ్స్ ఆల్సో వీఆర్ పేయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వాటర్ అండ్ ఆల్సో ఎయిర్ మనం కొనుక్కుంటున్నాము. బట్ ఇంత మంచి మరి దేవుడు నీ కోసం నా కోసం ప్రయాసపడి సాధించింది సాల్వేషన్, మరి దట్ ఈస్ ఫర్ ఫ్రీ. ప్రియమైన వారులారా, ఇప్పటిదాకా మీరు ఒకవేళ దేవుడిని అంగీకరించినట్లయితే ఈరోజు మరి ఆయన ప్రేమని మీరు గుర్తించి మరి ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. మనల్ని రాజు నివాసులుగా చేయడానికి ఆయన ఇంత త్యాగం చేసి ఉన్నాడు. సో దయచేసి యేసుక్రీస్తుని మరి సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయన రాజ్యాని కోసం ప్రయాసపడి రాబోయే రోజులలో మరి వెరీ సూన్, లైక్ సిస్టర్ చెప్పినట్టు, పాస్టర్ చెప్పినట్టు, డేస్ ఆర్ వెరీ లెస్ అండ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. సో మరి ప్రిపేర్ అయ్యి మరి దేవుని రాజ్యం కోసం ప్రయాసపడి ఆయన రాజ్యంలో నివసించుటకు మరి ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ప్రార్థనతో మేలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యంని దేవుడు దీవించింది.